హాయ్ అండి. ఈరోజు మనం ఒక హెల్తీ లడ్డు రెసిపీ చూద్దాము. ఈ లడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక అరకప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలండి. దానికి 3 ఇంతలు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇది కొలత ప్రకారం సుమారు 100 గ్రాముల నువ్వులకి 300 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ప్యాన్ వేడి చేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారంగానే తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ వేసి వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండి మాడిపోకుండా వేయించుకోవాలండి. ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం చిటపట్లాడేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చిటపట్లాడడం స్టార్ట్ అవ్వగానే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లడ్డు మరింత ఆరోగ్యంగా ఉండడానికి కోసం ఇందులో 30 గ్రాముల పొద్దుతిరుగుడు గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్, 30 గ్రాముల పుచ్చకాయ గింజలు అంటే వాటర్ మెలన్ సీడ్స్, 30 గ్రాముల గుమ్మడి గింజలు అంటే పంకిన్ సీడ్స్ కలిపాను. అదే ప్యాన్లో ఈ 3 గింజలు విడివిడిగా వేయించి తీసేసుకోవాలి. ఈ గింజలు కొద్దిగా వేగితే చాలండి. మంట మటుకు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ గింజలు ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. సన్నటి మంట మీద కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి. కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేయించినవన్నీ పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మిక్సీలో నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మరీ ఫైన్ పౌడర్ అయిపోకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న 3 గింజలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొలత చూసుకోవాలి. ఇది సుమారు 3.5 కప్పుల కొలత వచ్చింది. ఇప్పుడు ఈ మిశ్రమానికి బెల్లం పొడి కలపాలండి. నేనైతే తాటి బెల్లం తీసుకున్నాను. తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ తాటి బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం తీసుకోవచ్చు. ఇది 3.5 కప్పులకి 3 కప్పుల బెల్లం తీసుకున్నాను. బెల్లం కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్ పొడి, బెల్లం పొడి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ ఆపి కొంచెం గ్రైండ్ చేయాలండి. అంతా ఒకసారి గ్రైండ్ చేయకుండా కొద్ది కొద్దిగా రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. నేను మొత్తం 3 బ్యాచెస్లో గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి చేత్తో బాగా మెదిపేస్తే మొత్తం ఉండలన్నీ పోతాయి. మిశ్రమం ఇలా ఉండకడితే విడిపోకుండా ఉండాలి. ఇప్పుడు లడ్డూలు కట్టడానికి నేను 2 గరిటెలు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బాగా కరగబెట్టుకోవాలి. నెయ్యి వేసినందువల్ల లడ్డూలు నోట్లో అంటుకుపోకుండా ఉంటాయి. తినటానికి చాలా మృదువుగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కరిగిన నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఒక 2 గరిటెలు నెయ్యి వేసాను. వేసాక మొత్తం పొడిని నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యి కలపడం వల్ల రుచి బాగా ఉండడమే కాకుండా లడ్డు చుట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా కట్టేయాలి. తినటానికైతే చాలా రుచిగా ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ తినకూడదు కాబట్టి రోజుకి 1 లడ్డు తింటే సరిపోతుంది. ఈ లడ్డూలని మనం ఒక 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఈ సూపర్ హెల్తీ లడ్డు మీకు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇది మీరు ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ అండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. జుట్టు సమస్యలున్నా, ఒంట్లో నీరసంగా ఉన్నా 1 లడ్డు తింటే కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.